ఆయన చెప్పేవన్నీ నమ్ముతారు బ్రో. ఆయన 175 వస్తాయన్నాడు, 11 వచ్చినాయి. వాళ్ళు చెప్పేవన్నీ నిజాలే అంటారా? వాళ్ళు నిజమే మాట్లాడతాను అనేసి అంటారు కదా. అనుకుంటారు అంతే, జనాలు నమ్మాలి కదా. వాళ్ళు చెప్పడం అదే అంటారు, మేము నిజమే మాట్లాడతాం కాబట్టి అదే బ్రో, వాళ్ళు చెప్పడం అంతే చెప్తారు, ఆ. జనాలు నమ్మరు కదా. వాళ్ళు ఎప్పటికీ అదే పందాలో ఉన్నారు. నెక్స్ట్ టైం 11 కూడా రావు, జీరోనే వస్తాయి. గెలిస్తే జగన్ ఒక్కడికి గెలవాలి అంతే. ఎందుకన్నా వాళ్ళు జనాల మధ్యన తిరుగుతూ ఉన్నారు కదా. జనాల మధ్యనే తిరిగి జనాలనే చంపుతున్నారు కదా. ఇంకేం చేస్తారు, అంతే కదా. అంటే ఇప్పుడు వచ్చేసి సంవత్సరం అయింది, సంవత్సరంలో వచ్చేసి వాళ్ళ ఆ పరిపాలన బాగాలేదు కాబట్టి ఎవరైనా సరే కూటమి వాళ్ళు మీ ఇంట్లో కానీ మీ ఇంటి ముందు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని ప్రశ్నించండి. మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ఇస్తా అన్నారు ఇంకా ఇవ్వలేదు అని ప్రశ్నించండి. మీరు ప్రశ్నించండి, మీ వెనక మేము ఉండి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్నారు. అంటే వాళ్ళు ప్రశ్నించమంటేనే వీళ్ళు ప్రశ్నిస్తారు. ఆ జనాలకి అందరూ ఒకటే. వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ ప్రశ్నిస్తారు. వైసీపీ వాళ్ళు చెప్పారనో, జనసేన వాళ్ళు చెప్పారనో, టీడీపీ వాళ్ళు చెప్పారనో ప్రశ్నించారు. ముందు వీళ్ళు వెళ్తే వీళ్ళని ప్రశ్నిస్తారు. 5 సంవత్సరాలు ఏం చేశారు, బయటికి రాకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టాడా బయటకు వచ్చి? ఒక్కటే జనాల్లోకి వచ్చాడు. అసలు సీఎం ఉంటే అలా ఉంటుంది ఆయన. సో కష్టం ఇలాగే సేమ్ స్ట్రాటజీస్ పెడతా అంటే నెక్స్ట్ టైం 11 కష్టమే. జనాలకి అన్నీ తెలుసు. డ్రామాలు అంటే అప్పుడు నడిచినాయి 2019 ముందు. కోడిగెత్తని, నారాసుర రక్త చరిత్ర అని రాశారు కదా. ఇప్పుడు అలాంటివన్నీ జనాలందరికీ తెలిసిపోతుంది కదా. కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ టైం మనమే వస్తాము, 4 సంవత్సరాలు వెయిట్ చేయండి అంతే అని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్తారు బ్రో, 27లోనే వస్తాయి ఎలక్షన్స్ అని చెప్తున్నారు. మరి నమ్మమంటారా? 27లోనే వస్తాయి అంటున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో సాక్షిలో చూస్తే వాళ్ళ లైఫ్ ఇంతే. ముందు అందులో నుంచి బయటికి రావాలి. రియాలిటీలోకి వచ్చి చేసిన తప్పులు ఒప్పుకుంటే కనీసం 30 సీట్లైనా వస్తాయి నెక్స్ట్ టైం. వైఎస్ షర్మిల గారు ఏమన్నారంటే అన్నదాత సుఖీభావ అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు అన్నదాత సుఖీభావ కాదు, అన్నదాత దుఃఖీభావ అనేసి అంటున్నారు. ఆ విధంగా ఉన్నది రైతుల పరిస్థితి. సో వాళ్ళని పట్టించుకోరా ఏంటి అని చెప్పేసి ప్రశ్నించింది. దానికి ఏమంటారు? అసలు పట్టించుకోరా అంటే ఆమె అడిగింది కరెక్టే. వీళ్ళు ఇంకేం చేయలేదు కదా. ఆమెను అడిగిన క్వశ్చన్ బట్టి కరెక్టే అడిగారు. చూడాలి వాళ్ళు ఏం చేస్తారు. కూటమి అయితే ఇంకేం చేయలేదు కదా. రైతులకి చేస్తా అని చెప్పారు, ఇంకేం చేయలేదు. చేయాలి, బట్ టైం ఇవ్వాలి కదా, వెంటనే అవ్వవు కదా. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 93 లక్షల మంది రైతులు ఉన్నారు, కానీ 45 లక్షల మందిని మాత్రమే ఆదుకున్నారు. మిగిలిన వాళ్ళు రైతులు కారా, ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ఇంకేం ఆదుకున్నారు? ఏమిటికి ఏం చేయలేదు కదా, ఎవరిని ఆదుకోలేదు. ఇంకేం ఆదుకున్నారు, ఏం చేశారని? ఇంకా అదే పడలేదు కదా. అన్నదాత సుఖీభావ ఇంకా పడలేదు. ఇంకా వాళ్ళు లిస్ట్ రెడీ చేసే దగ్గరే ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ అడిగితే బాగుండేది, కానీ ముందే అడిగితే ఎలా ఉంటది? డేటా తీసుకోవడం ఆ విధంగా తీసుకున్నారట. ఓన్లీ 40 లేదు కదా. వేయకున్నా సరే ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి తీసుకోవడం అంతవరకే తీసుకున్నట్టు, మిగిలిన వాళ్ళు తీసుకోలేదు అని చెప్పేసి అంటే తను ప్రచారం చేస్తుంది కదా, డిస్ట్రిక్ట్ ప్రచారం చేస్తున్నప్పుడు తన దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారట, వాపోతున్నారట ప్రజలు. అదే అంటున్నా, ఒకవేళ వాళ్ళకి నిజంగా వాళ్ళకి కూడా వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళే అడుగుతారు కదా జనాలే. ఏం అడిగిన క్వశ్చన్ కూడా కరెక్టే, కాకపోతే డబ్బులు వేసిన తర్వాత అడిగితే బాగుండేది.